హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, మై సెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ జాయిన్స్. సో యా, జాయిన్స్. అసలు ఈ జాయిన్స్ ఎందుకు వాడాలి, వై జాయిన్స్, వాట్ ఆర్ జాయిన్స్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్, ఇవన్నీ మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వై జాయిన్స్. నేను జాయిన్స్ ఎందుకు వాడాలి చెప్పండి. మీలో ఐడియా ఉందా ఎవరికైనా నేను జాయిన్స్ ఎందుకు వాడాలి అనేది? సో నా దగ్గర చాలా డేటా ఉంది, బట్ ఒకే డేటాలో మొత్తం డేటా లేదు. ఇలా ఏ అనే ఒక టేబుల్ ఉంది, బి అనే ఒక టేబుల్ ఉంది. సో ఈ టేబుల్లో నాకు నా ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ ఈ టేబుల్లో నాకు డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ ఎంప్లాయీ ఏంటి, నా దగ్గర ఎంప్లాయీకి ఒక ఐడి ఉంది, ఎంప్లాయీకి ఒక ఐడి ఉంది, ఆ ఎంప్లాయీకి ఒక నేమ్ ఉంది. సో 1 2 3 4 ఇలా నా ఎంప్లాయీస్కున్న ఐడీస్, అండ్ ఆ ఎంప్లాయీస్కి ఒక నేమ్స్ ఉన్నాయి, ఏ బి సి డి అని. సో అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్లో కూడా డిపార్ట్మెంట్కి ఒక ఐడి ఉంది, 1 2 3 4 అని. అండ్ ఆ డిపార్ట్మెంట్ ఒక ఐడికి ఒక్కొక్క నేమ్ ఉంది. లైక్ ఇది హెచ్ఆర్, లైక్ ఈ డిపార్ట్మెంట్ పేరు హెచ్ఆర్, ఈ డిపార్ట్మెంట్ పేరు ఐటీ, ఈ డిపార్ట్మెంట్ పేరు ఏఐ. సో అలా నాకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్కి ఒక ఐడి ఉంది, ఒక నేమ్ ఉంది. సో నాకు ఫైనల్గా మొత్తం కలిపి ఒకే డేటా లాగా కావాలి. అంటే లైక్ ఏ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్ అనే డీటెయిల్స్ కావాలి నాకు. ఇప్పుడు ఏ అనే ఎంప్లాయీ ఉన్నారు, ఈ ఎంప్లాయీ ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ ఐడి అనే ఇంకొక కాలం కూడా ఉంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి 1 అని ఉంది, ఇక్కడ 3 అని ఉంది, ఇక్కడ 2 అని ఉంది, మళ్ళీ ఇక్కడ 1 అని ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, నేను ఈ రెండు టేబుల్స్ జాయిన్ చేయాలి. అప్పుడు నాకు ఫైనల్, ఇందాక అన్నాను కదా నాకు ఒక ఫైనల్ డేటా కావాలి అంటే ఎలా అని. సో నేను రెండు జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసినప్పుడు నాకు వచ్చింది, ఆ జాయినింగ్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఉంది, ఈ టేబుల్లో కూడా ఒక ఐడి ఉంది. సో ఈ రెండింటి బేసిస్గా జాయిన్ చేస్తే ఇక్కడ 1కి ఏ వాల్యూ ఉంది, హెచ్ఆర్ ఉంది. సో నాకు ఫైనల్ టేబుల్లో ఆ ఎంప్లాయీ ఐడి 1, ఎంప్లాయీ నేమ్, ఆ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్. బి ఎంప్లాయీ నెంబర్ 2కి 3 ఉంది, 3 అంటే ఏంటి, ఏఐ. సో ఈ ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ ఏఐ. ఇలా డీటెయిల్స్ అనేవి వస్తాయి. అదే ఎందుకు అసలు ఇలాగా నేను మొత్తం కలిసి ఒకే టేబుల్లోనే స్టోర్ చేసుకోవచ్చు కదా, లేదు ఎందుకు నేను రెండు డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ చేసి మళ్ళీ అవి జాయిన్స్ చేసుకోవడం, ఇదంతా ఎందుకు అనే క్వశ్చన్ రాలేదా నేను 2 డిఫరెంట్ టేబుల్స్ జాయిన్స్ చేయాలి అంటే? యా, నాకు కూడా నేను నేర్చుకున్న కొత్తలో ఇదే డౌట్ వచ్చింది, మొత్తం కలిపి నేను ఒకే టేబుల్లో స్టోర్ చేసుకోవచ్చు కదా అని. సో ఇక్కడ నాకు ఎంప్లాయీ యొక్క ఐడి ఉంది 1 2 3 4 అని. ఇక్కడ నాకు ఎంప్లాయీ యొక్క నేమ్ ఉంది, అమూల్య, భావన, చరణ్, దేదీప్య. సో అలాగ ఏబిసిడి అని ఇచ్చాను. అండ్ వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఐడి హెచ్ఆర్ అని ఇచ్చాను, ఏఐ అని ఇచ్చాను, ఐటీ అని ఇచ్చాను, డేటా టీమ్ అని ఇచ్చాను. సో అలా నేను డిఫరెంట్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చాను. బట్ ఏమవుతుంది, స్టోరేజ్ అంటే ఈ కాలంలో కన్సిస్ట్ అయ్యే వాల్యూస్ స్టోరేజ్ అని ఎక్కువ అయిపోతుంది కదా. అంటే ఈ టేబుల్లోనే డూప్లికేట్స్. ఇప్పుడు నాకు ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా హెచ్ఆర్ అనుకో, 5 ఉంది, ఈ ఉంది, వాళ్ళు కూడా హెచ్ఆర్ఏ అనుకో. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, డూప్లికేట్స్ ఉన్నాయి కదా హెచ్ఆర్ అనేది. సో నాకు అలా లేకుండా ఇలా డేటా రిడక్టెన్సీ తగ్గించడానికి, కన్సిస్టెంట్గా ఇలా ఉండడం కోసం
నేను 2 డిఫరెంట్ టేబుల్స్ యూజ్ చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుంది, నాకు సడన్గా ఇప్పుడు నేను హెచ్ఆర్ అని స్టోర్ చేశాను కదా, నాకు ఈ హెచ్ఆర్ అనే వాల్యూ ఫర్దర్ నేను చేంజ్ చేయాలనుకున్నా, ఫుల్ ఫామ్లో నేను హ్యూమన్ రిసోర్సెస్ అని ఇవ్వాలనుకున్నాను. సో అప్పుడు నాకు అప్డేట్ చేసేటప్పుడు ఈ టేబుల్ మొత్తంలో ప్రతి హెచ్ఆర్ ఉన్న రికార్డు, అంటే లైక్ డిపార్ట్మెంట్లో హెచ్ఆర్ అని ఉన్న రికార్డు ఉంది కదా, సో ఆ రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేయాలి. అప్డేట్ అనేది స్లో అయ్యిద్ది కదా. ఒకవేళ ఏదైనా అప్డేట్ రికార్డ్ అక్కడ నుంచి చేంజెస్ చేయకపోతే కొత్త వచ్చే రికార్డ్స్ కూడా మళ్ళీ హెచ్ఆర్ అనే సేవ్ అవుతాయేమో. సో అలా డేటా ఇన్కన్సిస్టెంట్ అలా ఉండకుండా ఉండడానికి నేను 2 డిఫరెంట్ టేబుల్స్లో పెట్టాను. ఈ టేబుల్లో నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఓన్లీ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఐడినే ఇచ్చాను. అండ్ నేను నాకు డిపార్ట్మెంట్లో ఇంకొక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో నేను జస్ట్ ఆ టేబుల్లో నేను చేంజెస్ చేస్తే చాలు, నేను ఇలా జాయిన్ చేసి ఫెచ్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఆల్సో ఇప్పుడు నా దగ్గర నాకు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను అంటే అక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒకటి, ఏఐ డిపార్ట్మెంట్ ఒకటి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉందనుకోండి, అలాగే హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ ఎంప్లాయీస్ లేకపోతే నాకు చూసేటప్పుడు డిస్టింక్ట్ ఏమేమి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే ఈ వాల్యూస్ రావు నాకు, ఎందుకంటే ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ లేరు నా దగ్గర, కానీ నా యొక్క ఇన్స్టిట్యూషన్లో ఈ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, జాయిన్ అవుతారు. సో ఇలా కూడా ఒక ఇష్యూ అయ్యిద్ది అనమాట, అంటే డేటా లేకపోవడం, ఇన్సర్ట్ చేసేటప్పుడు లేకపోతే ఇలా ఫెచ్ చేసేటప్పుడు ఈ రికార్డ్స్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్, అదే నేను నా డిపార్ట్మెంట్ టేబుల్లో నేను ఇచ్చుకున్నా 1 2 3 4 అని చెప్పి ఇచ్చేసి ఒక డిపార్ట్మెంట్ ఇచ్చుకున్నా, ఇలా జాయిన్ చేసినప్పుడు అలా ఫైనల్ టేబుల్లో డేటా అనేది స్టోర్ అయ్యిద్ది. సో ఇవి కొన్ని ఫ్యూ రీజన్స్ ఎందుకు జాయిన్స్ కావాలి, ఎందుకు జాయిన్స్ యూజ్ చేయాలి అనేది చెప్పాను కదా. ఎందుకు మొత్తం ఒకే డేటాలో ఒక టేబుల్లో స్టోర్ చేయకూడదు అంటే దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఔటర్ జాయిన్ అంటే ఏంటి అంటే, నేను ఈ జాయిన్స్ గురించి డీటెయిల్స్ నేను వెన్ డయాగ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నార్మల్గా నేర్చుకోవడం కన్నా వెన్ డయాగ్రామ్స్లో నేర్చుకుంటే ఇంకొంచెం బాగా అర్థమైంది. అంటే థియరటికల్గా ఎంత చెప్పినా అర్థమైద్ది, బట్ మనకి బాగా గుర్తుండాలి అంటే ఏదో కోడ్ లాంగ్వేజ్ లాగా అనుకుంటాం చూడండి, అలాగా ఇలా కొంచెం వెన్ డయాగ్రామ్స్ నుంచి గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా అర్థమైద్ది. సో ఇది నా టేబుల్ ఏ, ఇది నా టేబుల్ బి. ఔటర్ అనేది ఎలా వర్క్ అయిద్ది అంటే, లైక్ మనకి వెన్ డయాగ్రామ్స్లో యూనియన్ ఆల్ అని ఉండిద్ది కదా, సో అలా యూనియన్ ఆల్. సో చెప్పా కదా యూనియన్ ఆల్ అని, అంటే నాకు ఇప్పుడు ఫైనల్ దాంట్లో నేను సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ టేబుల్ ఏ, ఔటర్ జాయిన్ బి అని ఇచ్చాను అనుకోండి. సో మొత్తం అన్ని రికార్డ్స్ వస్తాయి, 2 జాయిన్ అయిపోయి ఏలో ఉన్న రికార్డ్స్ బిలో ఉన్న రికార్డ్స్ అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. అదే ఇన్నర్ జాయిన్ అన్నాను అనుకోండి, సో ఇది ఔటర్ జాయిన్ గురించి. నేను ఇంకా క్వైరీస్తో ఏది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది మళ్ళీ చెప్తాను, ఎవ్రీ జాయిన్ గురించి ఇండివిజువల్గా. సో ఫస్ట్ జస్ట్ జాయిన్స్ యొక్క ఇంట్రో ఇస్తున్నా. సో ఔటర్ జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి అంటే ఇంటర్సెక్షన్. ఇందాక యూనియన్ ఆల్ అన్నాను కదా, సో ఇది యూనియన్ లాగా వర్క్ అయ్యింది, అది యూనియన్ ఆల్, ఇది యూనియన్ ఏ అండ్ బి. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ టేబుల్, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఏ, జాయిన్ ఆన్ ఫ్రమ్ బి, జాయిన్ ఆన్ అలా ఇచ్చాను అనుకోండి. సో అక్కడ ఏమైద్ది, ఏ అనే టేబుల్ అండ్ బి అనే టేబుల్లో ఉన్న కామన్ రికార్డ్స్ మాత్రమే, అంటే ఇన్నర్ జాయిన్ అంటే ఇంటర్సెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి, సో ఓన్లీ కామన్ ఉన్న రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అంటే ఇప్పుడు ఓకే, నేను ఈ రెండింటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఔటర్ జాయిన్కి ఇన్నర్ జాయిన్కి. ఓకేనా, ఇది నా ఏ అనే టేబుల్, ఇది నా బి అనే టేబుల్. ఏ అనే టేబుల్లో నాకు ఐడి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. బిలో నాకు 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 5 కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఔటర్ జాయిన్ చేశాను అనుకోండి, నా ఫైనల్ టేబుల్లో రికార్డ్స్ ఎలా వస్తాయి? ఔటర్ జాయిన్ అంటే ఏం చెప్పాను, మొత్తం యూనియన్ ఆల్ అవుతుంది. సో ఫైనల్లో 1 ఐడిలో 1 ఉండిద్ది, 2 ఉండిద్ది, 3 ఉండిద్ది, 4 ఉండిద్ది, 5 కూడా ఉండిద్ది. అదే నేను ఇన్నర్ జాయిన్ చేశాను అనుకోండి, ఇంటర్సెక్షన్ అని చెప్పాను కదా, సో 1 వచ్చింది, ఈ 2 కామలో 1 ఉంది, ఈ రెండిట్లో 2 కూడా ఉంది.
3Bలో ఉందా? లేదు. అదే 4 and 5 ఏలో ఉన్నాయా? లేదు. సో నాకు ఫైనల్ టేబుల్లో ఓన్లీ 1 and 2 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అండ్ దెన్ నెక్స్ట్ జాయిన్ లెఫ్ట్. ఈ జాయిన్స్ ఎలా ఏ కండిషన్స్ మీద చేస్తారు అనేది కూడా చెప్పుకుందాం. సో లెఫ్ట్ జాయిన్, ఇది ఏ, ఇది బి. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆర్ లెఫ్ట్ జాయిన్ అనుకుందాం. లెఫ్ట్ జాయిన్ అంటే ఓవరాల్గా ఇప్పుడు నాకు ఏలో ఉన్న టేబుల్స్, ఇప్పుడు నాకు ఇక్కడ ఏ అంటే ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తుంటే ఇది నా లెఫ్ట్ టేబుల్, ఇది నా రైట్ టేబుల్ కదా. సో నేను లెఫ్ట్ జాయిన్ అంటే ఏలో ఉన్న రికార్డ్స్ అన్నీ వస్తాయి ఎట్ ద సేమ్ టైం. అంటే ఏలో ఉన్న రికార్డ్స్ అండ్ ఏ అండ్ బి కామన్గా ఉన్న రికార్డ్స్ ఉంటాయి చూడండి, అవి కూడా వస్తాయి. సో ఇది కూడా మొత్తం ఏ విత్ విచ్ ఆర్ కామన్ ఇన్ బి ఉన్నవి కూడా వస్తాయి లెఫ్ట్ జాయిన్ అంటే. సో సిమిలర్లీ రైట్ జాయిన్ అంటే ఇక్కడ నా రైట్ టేబుల్ ఏంటి? బి కదా. సో అంతే. సెకండ్. సో ఇప్పుడు నాకు అప్పుడు ఏమైద్ది, ఇది నా ఏ టేబుల్, ఇది నా బి టేబుల్, ఇది నా లెఫ్ట్ టేబుల్, ఇది నా రైట్ టేబుల్ అనుకుంటే రైట్ జాయిన్ అంటే రైట్ అండ్ రైట్లో ఉన్న రికార్డ్స్ లెఫ్ట్లో కామన్ ఉన్నవి వస్తాయి అన్నమాట. అసలు ఈ జాయినింగ్ ఎట్లా చేస్తారు అంటే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో మనము టేబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు కొన్ని ఇండెక్సెస్ లైక్ ప్రైమరీకి, ఫారెన్కి ఇలా చెప్పుకున్నాం కదా. సో మోస్ట్లీ వాటి మీద ఉంటాయి, బట్ అదొక్కటే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రైమరీకి అండ్ ఫారెన్కి మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు సో ఈ ఉంటాయి చూడండి, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ యొక్క డిపెండెన్సీ అనేది ఇలా స్పెసిఫై చేస్తాం మనం క్రియేట్ చేసేటప్పుడు. అలా అని ప్రతిదీ ప్రైమరీ అండ్ ఫారెన్కి మీద జాయిన్ అవ్వాలి అనే రూల్ కూడా లేదు. జస్ట్ ఏ అనే టేబుల్లో బి అనే టేబుల్లో కామన్గా ఉన్న కాలం, అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఉంది, అదే డిపార్ట్మెంట్ టేబుల్లో ఆ డిపార్ట్మెంట్ యొక్క ఐడి ఉంది. సో ఈ రెండు కామన్గా జాయిన్ చేస్తున్నాము అది. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ జాయిన్ లెఫ్ట్ యాంటీ జాయిన్ అండ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇదేంటి అంటే లెఫ్ట్ యాంటీ జాయిన్ అండ్ లెఫ్ట్ రైట్ యాంటీ జాయిన్. సో ఫస్ట్ లెఫ్ట్ యాంటీ జాయిన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏ అనే టేబుల్, ఇది బి అనే టేబుల్. సో ఇది నా లెఫ్ట్ టేబుల్, ఇది నా రైట్ టేబుల్. సో లెఫ్ట్ యాంటీ ఏమైందంటే ఓన్లీ ఏలో ఉన్నవి మాత్రమే, ఏలో ఏమైనా రికార్డ్స్ ఉండి అవి బిలో కూడా ఉంటే ఆ రికార్డ్స్ రావు, ఓన్లీ ఏలో మాత్రమే ఉన్న రికార్డ్సే వస్తాయి. అర్థమైందా? సో అలాగే రైట్ జాయిన్ అన్నా కూడా, రైట్ యాంటీ జాయిన్ అన్నా కూడా అంతే. రైట్ యాంటీ జాయిన్ అన్నా కూడా ఓన్లీ రైట్లో మాత్రమే, రైట్లో ఉండి ఏమైనా లెఫ్ట్ టేబుల్లో కూడా ఉంటే ఆ రికార్డ్స్ రావు, రైట్లో మాత్రమే ఉన్న రికార్డ్స్ వరకే వస్తాయి. అండ్ నెక్స్ట్ నాకు ఒక డౌట్, ఇలా డిఫరెన్స్ ఏముంది లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్? నాకు ఒకటే జాయిన్ ఉండొచ్చు కదా. లెఫ్ట్ జాయిన్ ఇప్పుడు నాకు ఏ టేబుల్లో కావాలో, ఇప్పుడు నాకు ఏ అనే టేబుల్ ఉంది, బి అనే టేబుల్ ఉంది, నాకు ఏ టేబుల్లో రికార్డ్స్ ఆర్ఎల్స్ ఏ టేబుల్లో కాలం వాల్యూస్ ఫైనల్లో కావాలో నేను అదే లెఫ్ట్ టేబుల్లో ఇచ్చి అదే లెఫ్ట్ పెట్టేసుకొని నేను ప్రతిసారి లెఫ్ట్ జాయినే యూజ్ చేసుకోవచ్చు కదా. రైట్ జాయిన్ ఎందుకు యూజ్ చేసుకోవాలి? డౌటా లేదా మీకు? ఈ డౌట్ నాకు వచ్చిందనమాట. కొంచెం తింగర్ ఈ డౌట్స్ అన్నీ వస్తాయి నాకు. సో అలా నేను తెలుసుకున్నది ఏంటంటే రెండు ఒకటే, కాకపోతే ఇన్ జనరల్గా కూడా రియల్ టైంలో ఎక్కువ ఏదో ఒక టైప్ ఆఫ్ జాయినే వాడతారు. కాకపోతే కొంచెం కంప్లీట్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం మనకి 2 డిఫరెంట్ జాయిన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు నేను నా డెవలపర్ కోడ్ మొత్తం రాశారు, అక్కడ ఏదైనా టేబుల్ ఇది మిస్ అయ్యి ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ నా టేబుల్ రైట్లో ఉందనుకోండి, నేను మళ్ళీ మొత్తం కోడ్ అంతా చేంజ్ చేయాలి. అలా కాకుండా జస్ట్ టేబుల్ నేమ్ కానీ లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్ ఇవి ఒక చేంజ్ చేస్తే సరిపోయేది నాకు 2 డిఫరెంట్ జాయిన్స్ ఉన్నప్పుడు, లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్ అలా ఉన్నప్పుడు. అంతవరకు ఎందుకండి,
ఇప్పుడు మనకి మ్యాథ్స్లో మన మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని చెప్పి కదా. అలా అని చెప్పి నాకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది కదా, ఎప్పుడు నాకు 10 గ్రేటర్ దాన్ 7 అని చెప్పి నేను ప్రతిసారి గ్రేటర్ నెంబర్ ఇక్కడే పెట్టేస్తాను, ఓన్లీ గ్రేటర్ దాన్ ఉంటే సరిపోద్ది కదా. ఏ నెంబర్ నాకు గ్రేటర్ ఉన్న నెంబర్ నేను ఇక్కడ పెట్టేస్తాను అని చెప్పేస్తా. వర్క్ అయిద్దా? లేదు కదా. జస్ట్ ఈక్వాలిటీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఉన్నాయి. అలాగే మనకు కూడా ఇక్కడ లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్ కంప్యూటబిలిటీ, కంప్లీట్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఉన్నాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి, ఐ విల్ డిస్కస్. జాయిన్స్ ఇంకా ఉన్నాయి, బేసిక్గా సెల్ఫ్ జాయిన్ అని ఒకటి, క్రాస్ జాయిన్ అని ఒకటి ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ బేసిక్వి చెప్పేసి అవి బాగా అర్థమైంది, తర్వాత నెక్స్ట్ ఇలాంటి వాటికి వెళ్దాం అనుకున్నాను. ఎవ్రీ జాయిన్ గురించి ఇన్ డీటెయిల్డ్ క్వైరీతో పాటు నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.